ఫ్యాక్షనిస్టులు అనగానే కక్షలు, ప్రేమికులు అనగానే ముద్దులు, హైపర్ ఆది స్కిట్ అనగానే పంచులు కామన్. సంచి నిండా పంచులు వేసుకొని రెడీగా ఉన్నాడు మన ఆది. చూసి హ్యాపీగా నవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? రండి చూసి ఎంజాయ్ చేద్దాం. అడుగో మహారాజు గణపతి రెడ్డి ఫ్యాక్షనిస్ట్. నేను మాత్రం మెసనిస్ట్నా? నారపరెడ్డి ఫ్యాక్షనిస్ట్. వాడు ఏం చేసినా దాని మీద మనం ఒకటి ఎక్కువ చెయ్యాలి. ఆడు ఒకటి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఎక్కువ అంటే కొంచెం ఆలోచించండి అయ్యారు. మా అమ్మాయి లండన్ లో డిగ్రీ చదివి ఈ రోజు వస్తుంది. మా అబ్బాయి కూడా లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వస్తున్నాడు. మాటల్లో వచ్చేసాడు. బిడ్డ రా. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఇనుబోతు కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవి. వచ్చాడు 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 కొడుకు వచ్చాడు. నువ్వు కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చినా నాన్న క్యారెక్టర్ ఇచ్చే పేమెంట్ ఇస్తారు, నాగార్జున గారికి ఇచ్చినంత ఏమి ఇవ్వరు. మీరు ఇంకా ఆపితే మా అమ్మాయి వచ్చే టైం అయింది. ఓహో రమ్మను. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? ఏ నువ్వు చిక్కిపోవాలా మొన్న వాళ్ళకి? ఆ చిక్కుపోవడం వేరు, ఈ చిక్కుపోవడం వేరు. ఓహో ఓకే. నాన్న నేను వచ్చాను, డబ్బులు వాయించమని చెప్పు. ఆయనకు వాయించడమే కానీ వాయించమని చెప్పడం తెలియదమ్మా. నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? పద. చాలా రోజులైంది. దేనా మన ఇల్లు అన్ని ఇక్కడే ఉంటాయి ఏంటో. అరే అబ్బాయి నువ్వు నా కిడ్డురా, మిస్ అయినందుకు చాలా చాలా బాధగా ఉందిరా. ఈ బాధ కిడ్నీని మిస్ అవుతున్నందుకు కాదు, ఈవెంట్లు లేక ఫుడ్ మిస్ అవుతున్నందుకు తెలుసు. నాన్న అమ్మ ఇక్కడ. ఏంటమ్మా ఇలా అయిపోయా? నువ్వు లండన్ లో బాగుండాలని రోజు పూజలు చేస్తున్నానమ్మా. పూజ చేస్తే బాగానే ఉండేది, మరి చేసినట్టుంది అమ్మా. మీ ఇంట్లో మాటలు మాకు వినపడకూడదు. మీ ఇంట్లో మాటలు కూడా మాకు వినపడకూడదు. ఇంకా నయ్యం మనందరం మాటలు వాళ్ళకి వినపడకూడదు అలా. లోపలికి వెళ్ళండి, మీరు చూసుకుంటా కదా. అరే కాసేపు డార్లింగ్. మేము ఆల్రెడీ లండన్ లో ప్రేమించుకున్నాం, కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం. అదే ఇక్కడ అవ్వదు. ఏంటది? అదే ఇక్కడ ప్రేమించుకోవడం అవ్వదు. ఇక్కడ అవ్వదు. మనం ఒక ప్లాన్ వేద్దాం, తిరుపతికి వెళ్దాం. ట్రైన్ లో అందరం ఒక చోట కూర్చొని ఇద్దరు ఎదురెదురుగా చూసుకున్నా. చెప్పమ్మా. అదే నేను లండన్ నుంచి వచ్చాక తిరుపతి తీసుకెళ్తా అన్నావు కదా, ఈ రోజు వెళ్దాం నాన్న. అలాగేనమ్మా. నాన్న ఏంట్రా నాన్న, తిరుపతే కదా. స్క్రిప్ట్ మీద పట్టున్నది నీకు ఒక్కడికే నాన్న. నాన్న తిరుపతి వెళ్ళిపోదాం, ట్రైన్కి వెళ్దాం పదండి. రండి, అవి కూడా ఇక్కడే ఉంటది. మొత్తానికి రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న. కాంతం, గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో స్వామిని ఏమని కోరుకుంటావు? నువ్వు గుడి వెనక నా స్వామి వేషాలు మానుకోమని కోరుకుంటా. అలాగంటాడు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా? నాకా నాన్న పంచులు బాగా వేయాలి, డాన్స్ కొంచెం అలా ఇలా చేసినా పర్లేదు, కొంచెం పొట్టు ఉండాలి నాన్న. అలాంటి నీకు ఎందుకమ్మా? ఏం స్కిట్ పేమెంట్ వద్దా అమ్మా? అలాంటి చేసుకోమ్మా. అన్ని అలా జరిగిపోతున్నాయి. బేగంపేట స్టేషన్ వచ్చేసిందయ్యో. బేగంపేట వస్తున్నా. మీరు వస్తున్నారా? రండి. హలో, నా సీట్ లో కూర్చున్నాయంటే లేగు. ఇక్కడ నీకు కూడా పర్మనెంట్ సీట్లు ఉన్నాయి. టీసీకి దీనికి మాత్రమే ఉంటాయి, రెగ్యులర్ కదా వాళ్ళు. మీరు లేండి, కూర్చోండి. కొరివి దెయ్యానికి కొరియోగ్రాఫర్ పడిపోవడం ఏంటి మాస్టర్? ఏడైనా ఉందా ఇది? ఏమనుకున్నా, అదే ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చం కాజల్ అగర్వాల్ లేదు, ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది నిధి అగర్వాల్ లేదు. నాకెందుకో మీకు అన్ని సైడ్లు ముసుగుపోయాయి అనిపిస్తుంది మాస్టర్. అవును కానీ ఇందా నుంచి చూస్తున్నా, ట్రైన్ లో వెళ్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నాతో ఏమీ లేదమ్మా, నీతోనే. చూసా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అమ్మా టికెట్ అమ్మా, టికెట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇక్కడెక్కడే తిరుగుతుంటాడమ్మా, ఏదో ఒకటి ఎత్తుంటారండి. మాటలు పట్టించుకోకండి మాస్టర్. నాకు అంటే మీ డీలో చాలా బాగుంటుంది. మీ పక్కన ప్రియమణి గారు అసలు గుహొస్తుంది. ఫస్ట్ గుహ వచ్చేస్తున్నాయో, గుహ వచ్చేసింది.
మాస్టర్ మీరు మామూలు రొమాంటిక్ కాదు. అయ్యో బాబాయ్ అది చూడు అంత సిగ్గుపడిపోతుందో. రెండో గో వస్తుంది. అయ్యో బాబాయ్ ఏంటి ముద్దులో ఎలుకల ఎంత సౌండ్ వస్తున్నాయి. ఓరే బాబాయ్ మాస్టర్ మీరు మనమధురని విన్నాం తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. మూడో గో వస్తుంది. అయ్యా బాబోయ్ మాస్టర్ ఏడి ఏమన్నా నా లవర్ ఏది? రొమాంటిక్ అన్నాడు కానీ నా లవర్నే లేపుకుపోయాడా? ఆరిపోతే పోయాలి, నేను ఉన్నానుగా. నువ్వు ఉన్నది ఎక్కడే? నువ్వు పక్కపా. నా లవర్ రా అది. ఏది పోవాలరా నీతో కంటే అతనితో. ఏవే ఎక్కడ తెచ్చావు? ఆయన వెళ్ళిపోయావా?